బాగా రాశారా? క్వశ్చన్స్ కు బాగా ఆన్సర్ చేశారా? అయితే మీరు మంచి మార్కులు అస్సలు రావు. పేపర్ దిద్దేవాళ్లు అస్సలు మీ సమాధానాలను పట్టించుకోరు. మీరు 25 పేపర్లు రాస్తే 1-2 పేపర్లు చూసి 0, 1, 2 మార్కులు వేస్తారు. నిజం. కరువు సీమలో విద్యా కుసుమాలను తయారు చేసే బాధ్యతను తలకెత్తుకున్న అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పరిస్థితి ఇది. ఇలా కొన్ని వందల మంది స్టూడెంట్స్ జీవితాలతో ఎస్కేయూ సిబ్బంది ఆటలాడుకుంటున్నారు. స్పాట్ వాల్యుయేషన్లో తూతూ మంత్రంగా పేపర్ దిద్ది తంతు ముగిసిందని అనిపిస్తున్నారు. కదిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీకాం చదివిన విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 100 మంది పరీక్షలు రాస్తే కేవలం 20 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కొందరు విద్యార్థులకు 0 మార్కులు, మరికొందరికి 1-2 మార్కులు వచ్చాయి. ఎందుకిలా జరిగింది? పరీక్షలు బాగానే రాశామే అని స్టూడెంట్స్ ఆశ్చర్యపోయి రీవాల్యుయేషన్ కి అప్లికేషన్ పెట్టుకున్నారు స్టూడెంట్స్. దీంతో ఎస్కేయూ సిబ్బంది నిర్లక్ష్యం బయటకొచ్చింది. రీవాల్యుయేషన్ పెట్టుకున్న విద్యార్థులు ఎస్కేయూ వెళ్లి తమ పేపర్లు చూపించమని రిజిస్ట్రార్ ని అడిగారు. రిజిస్టర్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక విద్యార్థి పేపర్ చూపించాడు. ఆన్సర్ షీట్ లో కొన్ని పేజీలను పేపర్ దిద్దే వ్యక్తులు చూడనేలేదు. వాటిని కనీసం పట్టించుకోలేదు. ఇదేమని నిలదీస్తే రిజిస్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. నేను ఇంకొకరు చూసుకుంటాను. ఇంకా వెరిఫై సైన్ చేయాలంటే చూసినట్టు చూడాలి కదా, ఇంకొకరు చూసుకుంటాను. కాదయ్యా, నువ్వు రాస్తావు ప్రొసీజర్ జరగదా? కదా ఇంత రాసినానే ఇదంతా చూసుకో. పేపర్ ఎస్కేయూ సిబ్బంది తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. మెయిన్ మాకు మెసేజ్ ఏమొచ్చింది, 10:30కి రమ్మన్నారు. 10:30కి వెళ్ళాము. 11కి రండి, 12కి రండి, 3కి రండి. తీరా చూస్తే 4:30కి వెళ్ళిపోయారు. వాళ్ళ టైమింగ్ ఏంటి, వాళ్ళు చూపిస్తుంది ఏంటి, ఏమనంటే వాళ్ళ పనులు మాకు మా పనులు చేయాలి కానీ వాళ్ళ పనులు కాదు కదా చేసుకునేది. అక్కడికి వెళ్ళినా కూడా నిర్లక్ష్యం. మెయిన్ ఏమంటే ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్యము, మామూలు ప్రైవేట్ ఉద్యోగుల్లో మాకేంలే అనే ధీమాతత్వం తప్ప పిల్లల భవిష్యత్తు అని ఆలోచించడం లేదు. వాళ్ళు అసలు కేవలం డబ్బుల కోసం పోయి పేపర్లు వాల్యూ చేసినట్టున్నారు. అనంతపురం కరువు జిల్లా. ఇక్కడ వాళ్లకు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న విద్య అందరి ద్రాక్షగానే మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోంచి కష్టాలు పడుతూ చదువుకుంటున్న స్టూడెంట్స్ ఎస్కేయూ సిబ్బంది తీరుతో విసిగిపోతున్నారు. స్టూడెంట్స్ తప్పుగా ఆన్సర్స్ రాస్తే వాటికి మార్కులు వేయమని ఎవరూ అడగరు. కానీ వాళ్ళేం రాశారో కూడా పేపర్ దిద్దే వాళ్ళు చూడకుంటే ఇది నిర్లక్ష్యానికి పరాకాష్టే.